హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి బకెట్స్ క్లీనింగ్ ప్రాసెస్లో ఈ లిక్విడ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈ లిక్విడ్ అనేది ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎక్కువ మనీ పెట్టి బయట వేస్ట్ చేయకుండా ఈజీగానే ఇంట్లో ఉన్న లిక్విడ్స్తోనే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. జనరల్గా మనము బకెట్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. అండ్ గట్టిగా రుద్ది తోమాలన్నా సరే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా బకెట్స్ వాష్ చేయడం అయితే అస్సలు కుదరదు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలాంటి మురికి పట్టిన బకెట్స్ అయినా క్లీన్ చేసేసుకునే ఒక లిక్విడ్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఈ లిక్విడ్కి కావాల్సింది ఒక హాట్ వాటర్ అండి. కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఒక డెటాల్ ఆర్ ఏ హ్యాండ్ వాష్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ హార్పిక్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2 బ్రషెస్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ బేకింగ్ సోడా కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హాట్ వాటర్లో నేను 1 to 2 ml లిక్విడ్ని అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ హార్పిక్ అంటే 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా వేసుకున్నాను హాట్ వాటర్లో. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అండ్ డెటాల్ హ్యాండ్ వాష్ అండి, ఇది వచ్చేసరికి సంతూర్ బాటిల్లో వేసాను. సో హ్యాండ్ వాష్ ఏదైనా సరే పర్వాలేదు, అది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. బట్టల్ సోడా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఇదేంటి అంటే మనకి క్లీనింగ్ పర్పసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ పౌడర్ అయితే. ఇది వేయగానే మనకి లిక్విడ్ అనేది పొంగిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. అండ్ ఇది మంచిగా మనకి వాష్ అవ్వడానికి చాలా బకెట్స్ అనేవి సింపుల్గా ఇది వేయగానే చాలా నీట్గా అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ముందుగా చూపించిన బకెట్ అయితే చాలా డస్ట్ పట్టేసిందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మీకే చూపిస్తున్నాను. బకెట్ వాష్ చేసి 1 month పైన అవుతుందండి. సో ఇలాగ అయితే అయిపోయిందనమాట. చూసారు కదండి, చాలా డస్ట్ అయితే ఉంది. ఇప్పుడు సింపుల్గా నేను ఈ లిక్విడ్ని అయితే వేసేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. జస్ట్ మనం పైనుంచి కిందకి ఇలాగా మనం జల్లితే సరిపోతుందండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నుండి మురికి అయితే ఎట్లా వస్తుంది అనేది మీరే లైవ్లో చూడండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎక్కువ ప్రాసెస్ లేకుండా, రుద్దుకునే ఎక్కువ పని లేకుండా అండ్ సోప్స్ పెట్టి మనం క్లీన్ చేసుకున్న ఈవెన్ మనము ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అండ్ మురికి అయితే పోదు కదా. అండ్ హాస్టల్లో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కూడా బకెట్స్ అయితే ఎక్కువగా క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. వాష్ చేయలేరు, వాళ్ళకి టైం కూడా ఉండదు కదా. టైం కుదిరినప్పుడు ఇలాగా హార్పిక్ బాటిల్ ఒకటి తీసుకొని సింపుల్గా బేకింగ్ పౌడర్ వేసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే మనము క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా మనము స్ట్రెస్ అనేది ఫీల్ అవసరం లేదు. 10 to 15 minutesలో ఈజీగా. చూసారు కదండి, నేను ఈ అసలు బ్రష్ అనేది గట్టిగా అనేది తోమట్లేదు, జస్ట్ రబ్ చేస్తున్నానంతే. మురికి అయితే చాలా అయితే నీట్గా వచ్చేసింది. మనకు ఎంత కావాలో అంత లిక్విడ్ని మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఆ ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని ఎక్కడైతే మనకి ఎక్కువగా మచ్చలు ఎక్కువగా ఉన్నాయో అండ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా నీట్గా అయితే జల్లేసుకుంటున్నాను. బకెట్ పైన మొత్తం అంతా జల్లేసుకుంటున్నానండి. అండ్ చుట్టూరు తిప్పితే ఇటు చూసారు కదండి, చివర్లో అయితే చాలా ఎక్కువగా అయితే డస్ట్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇంకా బకెట్ పట్టుకునే దగ్గర కూడా వేసేసి ఒక 10 to 15 minutes తర్వాత నేను ఈ విధంగా ఉందన్నమాట. ఇదైతే వంపేసి ఒకసారి అయితే బ్యాక్ సైడ్కి చూపిస్తున్నానండి, మీకు చూపించి క్లీన్ చేద్దామని చెప్పేసి. అసలు ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందంటే చాలా ఈజీగా సింపుల్గా మురికంతా వచ్చేస్తుందండి. అండ్ ఇంకా లైవ్లోనే చూపిస్తున్నాను కదండి, బ్రష్ కొట్టేస్తున్నాను. ఈజీగా మనకి ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటే చాలు, చాలా సింపుల్గా మనము సోప్ పెట్టినట్టుగా చాలా ఈజీగా రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా క్లీన్ అయిపోతుందండి. అండ్ బకెట్ అనేది తెల్లగా అయితే వచ్చేస్తుంది అనమాట. అసలు మచ్చలు అనేవి ఉండవు. ఎక్కడ ఎంత మచ్చలు ఉన్నా సరే నీట్గా క్లియర్ అయిపోతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ మూలలు అయితే మనకి పెద్ద బ్రష్ అనేది వెళ్ళదు కదా. సో అందుకని మనం పాత బ్రషెస్ అయితే ఉంటాయి కదా, మనము బ్రష్ చేసే బ్రషెస్, అలాంటి బ్రష్ను ఒకటి తీసుకొని ఈ మూలలు క్లీన్ చేసుకోవడానికి చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సో అందుకని చిన్న బ్రషెస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలాంటి క్లీనింగ్ పర్పసెస్లో. ఫస్ట్ లిక్విడ్ని నేను బయట వేసి చూపించానండి. ఇప్పుడు చూసారు కదండి, బయట అయితే అసలు బకెట్ అనేది కొత్తగా ఇప్పుడే కొన్నట్టుగా ఉంది కదా. చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోయిందనమాట. అండ్ ఈ మూలలు కూడా మనము చుట్టూ తిప్పుతూ చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇలాంటి బ్రష్ ఉంటే. అండ్ చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. కొత్త బకెట్ లాగా ఉంటుంది. మనం హైజీనిక్గా కూడా ఉండొచ్చు అనమాట. మనం బకెట్లో వాటర్ బాత్కి అయితే యూజ్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ టైప్స్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ బకెట్స్ అనేవి క్లీనింగ్ లేకపోతే మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో
అట్లాంటి టైం మనము ఫ్లోర్తో పాటు బకెట్స్ అండ్ మగ్స్ ఇలాంటివి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇదే లిక్విడ్తో మనము ఎలాంటి బకెట్స్ అయినా సరే, ఎలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అయినా సరే, మగ్స్ అయినా సరే అండ్ డ్రమ్స్ అయినా సరే ఇదే లిక్విడ్తో మనము క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను ఫ్రంట్ సైడ్ కూడా వేసేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు వేసేసింది ఒక 10 to 15 minutes పక్కన పెట్టేశానండి ముందే. సో అందుకని ఇంకా నేను లోపల కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మామూలు రబ్ చేసేస్తే చాలండి, చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఒక లిక్విడ్ అనేది చాలా ఈజీగా ఒక బకెట్ని అయితే కొత్త దానిలా తయారు చేసేసింది అనమాట. ఇలాంటి చిన్న బ్రషెస్ ఉంటే మనము బకెట్స్ పట్టుకునే లిఫ్టింగ్ ఫ్రీగా ఉంటుందన్నమాట. అలాంటి దగ్గరలో కూడా మనము క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా మనము చేసేసుకోవచ్చు చిన్న బ్రష్తో. ఇప్పుడు నేను నార్మల్ వాష్ చేసేస్తున్నానండి వాటర్తో. అండ్ చూసారు కదండి, ఈ విధంగా నార్మల్ వాటర్ తీసుకొని పైనుంచి కిందకి ఇలాగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఫైనల్లీ బకెట్ చూసారు కదండి ముందు ఎలా ఉందో, అండ్ తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో, కొత్త బకెట్లా రెడీ అయిపోయిందనమాట. అండ్ చూసారు కదండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనం నీట్గా బకెట్ని అయితే రెడీ చేసేసుకున్నాము. అండ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి మనం ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ నైస్ డే.